నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. నవీన యుగంలో ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనం సమూలంగా మారిపోయింది. ప్రజల కొరకు ప్రజల చేత నడిచే వ్యవస్థ ప్రజాస్వామ్యం అనే వ్యక్తీకరణకు కాలదోషం పట్టింది. ప్రజల చేత ఎన్నుకోబడడం అనేది ఒక లాంఛనం, ప్రజల యొక్క ప్రభుత్వం అనేది ఒక వంచన, ప్రజల కొరకు నడిచే ప్రభుత్వం అనేది ఒక మిథ్య. పార్టీలు ఎప్పుడూ గొప్ప లక్ష్యాలను చెప్పుకుంటూనే ప్రజల ఎదుట నిల్చుంటాయి. కానీ ఆచరణలో ఎందరూ ఎంత చిత్తశుద్ధితో పట్టుదలతో శ్రమదమాదులకు ఓర్చి నిలబడ్డారనేదే ముఖ్యం. ప్రభుత్వాలు నడిపే ఒకరిద్దరూ ప్రజల పట్ల ఎలాంటి అంకిత భావంతో ఉన్నారనేది చాలదు. ఇప్పుడు మనం రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తును గమనాన్ని నిర్దేశించే సమయ కూడల్లో ఉన్నాం. ఎన్నికల ఫలితాలు రాబోతున్న ఈ సమయంలో గెలుపు ఓటములు ఎవరికి దక్కుతాయనే చర్చ వివేకవంతమైనది కాదు. రాజకీయపరమైన ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించే వాదనే, ఆ దిశగా ఉన్న లోపాలను ప్రస్తావించే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఫలితం ఎలా ఉన్నా ప్రజలు గెలవాలి. మీరు ఎన్నుకున్న నాయకులు మీ ఎదుటనే ఉంటారు. మీరు అర్థం చేసుకోగల కార్యభారం ఏదీ లేకపోయినప్పటికీ ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరచుగా యాత్రలు చేస్తుంటారు. మర్మమేమిటన్నమాట? వారు నాయకులుగానే మీ ముందు మెదులుతూ ఉన్నారన్నమాట. వారి వ్యక్తిగత జీవితాలు సరికొత్త శిఖరాలను, సంపదల సామ్రాజ్యాలను మీ కళ్ళు గప్పి లేదా మీ కళ్ళు చూడగల పరిధిని దాటి ఇతర ప్రాంతాల్లో సృష్టించుకుంటూ ఉన్నారన్నమాట. నాయకులుగా వారు మీ ముందు మంచిగానే కనిపించవచ్చు. మీరు నివేదించుకుంటున్న సమస్యలను శ్రద్ధగానే ఆలకిస్తుండవచ్చు, చాలా ప్రశంసనీయంగానే స్పందిస్తుండవచ్చు. కానీ తమ సొంతానికి వచ్చేసరికి సొంత రాష్ట్రాన్ని పరాయి నేలలాగా చూడటం, పొరుగు రాష్ట్రాలను సమృద్ధిగల వనరులుగా ఎంచుకోవటం ఎలా అర్థం చేసుకోవాలి? కారణం ఒక్కటే, వారికి రాష్ట్ర ప్రజల నిజమైన వికాసం పట్ల శ్రద్ధ, పట్టింపు లేవు. రాష్ట్రం యొక్క స్థిరమైన పురోగమనం పట్ల ఆసక్తి లేదు. అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం తమది, అధికారంలో లేనప్పుడు ఇది తమకు పరాయి గడ్డ అనే సంకుచితమైన ధోరణి చాలా మందిలో ఉంది. అధికారం ఇస్తున్నంత వరకే ఏపీ ప్రజలు మనవాళ్ళు, లేకుంటే పరాయి వాళ్ళన్నమాట. శోచనీయమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధుల్లో దాదాపు 70% మందికి పైగా హైదరాబాద్లో స్థిర నివాసాలు ఉన్నాయి. వారి ప్రధాన వనరులైన వ్యాపారాలు హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తుంటాయి. ప్రజల మధ్య ఫోటో సెషన్లలో కనిపించడానికి, వినిపించడానికి మధ్య మాయమయ్యే ప్రతి క్షణాన్ని వారు పొరుగు రాష్ట్రాల్లోనే తమ సొంత ఆస్తులను వృద్ధి చేసుకుంటున్న ప్రాంతాల్లోనే గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక వాదన రావచ్చు, ఇప్పుడు ఆ స్థాయి నాయకులుగా ఎదుగుతున్న వారు ఎప్పటి నుంచో హైదరాబాదు కేంద్రంగా జీవిస్తున్నారు కదా, ఆ మాత్రం ఆస్తులు లేకుండా ఉంటాయా అని. కానీ ఆ వాదన కేవలం ఆత్మవంచన. రాష్ట్ర విభజన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో కూడా వారు ఆంధ్రప్రదేశ్ను పూర్తి స్థాయిలో తమ సొంత రాష్ట్రంగా భావించలేకపోతున్నారన్నమాట. ప్రజల ఆవేదన కేవలం వారి నివాసాల గురించి మాత్రమే కాదు, ఏపీలో రాజకీయంగా ఎదుగుతూ అక్కడి వక్రమార్గాల ఆర్జనలతో ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు వృద్ధి చేసుకుంటూ ఉండడం గురించే. నాయకుల్లోని ఇలాంటి దుర్మార్గమైన పోకడలను గుర్తు చేసుకుంటున్నప్పుడు అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు. ఆయన రాష్ట్రం పట్ల వ్యక్తిగతమైన ముడి, కనెక్షన్, అక్కడి ప్రజలు తనవారనే భావన ఇసుమంతైనా లేవా అనే బాధ కలుగుతుంది. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లైంది. తొలి 5 ఏళ్లు ఆయనే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రోడ్డు పక్కన నిలబెట్టిన బస్సులో కాపురం ఉండడానికి ఇష్టపడ్డారు. కానీ చంద్రబాబు తాను మాయమాటలు చెబుతున్న రాజధానిలో ఒక సొంత ఇల్లు చేసుకోలేకపోయారు. అలాగని ఒక భవంతి నిర్మించుకోలేని, కొనుక్కోలేని పేదవాడా అనుకోవడానికి వీల్లేదు. కానీ ఆయనకు ఆ ఉద్దేశం లేదు. అక్రమ కట్టడం అయిన లింగమనేని ఇల్లు ఒక్కటే ఆయనకు నచ్చిందని కూడా అనుకుందాం. దాన్నైనా ఆయన కొనుక్కోలేదు, కేవలం అద్దె ఇంట్లో ఉంటూ పాలన సాగించారు. రాష్ట్రం పట్ల ఒక అనుబంధం ఏర్పాటు చేసుకోలేని అసంగతమైన నాయకత్వం యొక్క ఫలితమిది. ఆయన కుటుంబ వ్యాపారాలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే సాగేవి. ఏపీలో వ్యాపార విస్తరణలను కేవలం అమరావతి ప్రాంతంలో భూదందా నిర్వహించడానికి ఒక మార్గంగా మాత్రమే ఆయన భావించారు. ఏపీలో సీఎం అయిన తర్వాతనే హైదరాబాద్లో అత్యంత విలాసవంతమైన భవంతిని నిర్మించుకున్నారు. కానీ ఏపీలో ముఖ్యమంత్రిగా తనకంటూ ఓ కాటేజీని కూడా కట్టుకోలేదు. ఇదే వైచిత్రి, రాష్ట్రం యొక్క కర్మ. చాలా మంది అలాంటి నాయకులే తయారవుతున్నారు. అయితే వేరువేరు కారణాలు ఉంటాయి. ప్రభుత్వంలో భాగంగా ఉండే అనేక మంది పెద్దలు అధికార బాధ్యతలను మొక్కుబడిగా నిర్వహించడం మినహా తమ వ్యక్తిగత జీవితం ఒక ఉదాహరణగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సమగ్ర వికాసానికి ఏ రకమైన నిదర్శనంగా నిలుస్తున్నారనేది గమనించాలి.
రాజకీయం కట్టబెట్టిన అధికార పదవుల్లో తొలతూగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్డదారుల్లో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించేసి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పెట్టుబడులుగా పెడుతూ వ్యాపారాలు సాగించే ధోరణి అచ్చంగా గత 10 ఏళ్లలోనో అంతకు కాస్త ముందు వెనుకగానో పుట్టినది ఎంత మాత్రమూ కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఇలాంటి పోకడలు చాలానే మన రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించాయి. అప్పటి వరకు సామాన్యమైన ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఉంటూ రామారావు చలవతో రాజకీయ అరంగేట్రం చేసిన కొందరు పెద్దలు మంత్రి పదవుల్లో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించేసి పొరుగు రాష్ట్రాల్లో 100 ఎకరాల్లో కొనుగోళ్లతో దందాలు సాగించారు. ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుని తర్వాత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు కూడా మన రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతూ వెనకేసిన అక్రమ సంపాదన మొత్తం సింగపూర్లో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన సంగతి ఏంటంటే, రాష్ట్రంలో అడ్డగోలుగా దోచుకుని ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు పెంచుకుంటూ నాయకులు చెలరేగిపోవటం వెనుక అప్పటికీ ఇప్పటికీ మూల కారణాల్లో వ్యత్యాసాలున్నాయి. అప్పట్లో మంత్రి పదవులు వెలగబెట్టినా సరే చాలా మంది నాయకులు ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు. దోచుకోవటం షురూ చేసిన తర్వాత ఇక్కడే వ్యాపారాలు సంపదలు పెంచుకుంటే ప్రజలందరూ తమ అక్రమార్జనలను గుర్తించేస్తారనే భయంతో ఇతర రాష్ట్రాల్లో పెట్టేవారు. ఎన్టీఆర్ హయాం నాటి కొందరు మంత్రుల 100ల కోట్ల ఆస్తులు ఇప్పటికీ బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ తరం నాయకులు రాష్ట్రంలో దోచుకుని పక్క రాష్ట్రాల్లో సంపదలను వృద్ధి చేసుకుంటూ గడపడానికి ప్రధాన కారణం భయం. అధికారంలో ఉన్నంత వరకు దోచుకోవటం హాయిగానే ఉంటుంది గాని ఏదో ఒకనాటికి అధికారం అటు ఇటైతే తమ ప్రత్యర్థులు గద్దె మీదికి వస్తే తమ భరతం పడతారనే భయం. అందువలనే ఎవ్వరూ టెక్నికల్గా నివాసాలు ఏపీలో ఉంటున్నారు తప్ప వారి వ్యక్తిగత సంపదల సామ్రాజ్యాలను ఇటు హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైల్లో వృద్ధి చేసుకుంటున్నారు. రాష్ట్ర సమష్టి పురోగతికి చేటు చేసే వ్యవహారం ఇది. చాలా మంది నాయకులు ఏపీతో మనస్ఫూర్తిగా అనుబంధం పెంచుకోకపోవడానికి ఒక కారణం భయం. ఇవాల్టి రాజకీయాలు కేవలం ప్రజాసేవ కోసం అనే ముసుగులో అధికారం కోసం తప్పించే రణరంగం అనే దశను దాటిపోయాయి. రాజకీయ వైరం అనేది వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలకు వేదికలుగా మారిపోయాయి. అధికారం ఎవరి చేతిలో ఉన్నా సరే అది తమ చేతిలో ఉన్నంతకాలం ప్రత్యర్థిని వెంటాడి వేధించడమే మార్గంగా మారిపోయింది. తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను వేధించడం, వారి ఆస్తులను, వ్యాపారాలను దెబ్బతీయడం అనేది అలవాటుగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా అలాంటి చర్యలకు ప్రతీకార రాజకీయాలే సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి వాటి పర్యవసానంగా అసలు ఏపీలో స్థిరమైన వ్యాపారం పట్ల ఏ రాజకీయ నాయకుడికి కూడా శ్రద్ధ లేకుండా పోయింది. ఏమో, భవిష్యత్తులో ఏదో ఒక నాటికి అధికారం తమ చేతి నుంచి జారిపోయినప్పుడు తాము ప్రత్యర్థుల చేతిలో పాట్లు పడాల్సి వస్తుందనే భయం వారిని ఇతర రాష్ట్రాల్లో విస్తరించేలా చేస్తోంది. ఇలాంటి పోకడల మధ్య ఏపీలో యువతరానికి స్థానికంగానే మెరుగైన అవకాశాలు దక్కడం అనేది ఎలా సాధ్యమవుతుంది? వారంతా పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లే పరిస్థితి. రాజకీయ విభేదాలు తమను వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా టార్గెట్ చేసే వాతావరణం వారిని భయపెడుతోంది. ఇలాంటి పరిస్థితులే రాష్ట్ర వినాశనానికి దారితీస్తున్నాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికల నేపథ్యంలో గుడ్డిలో మెల్లల ఆశావాహంగా కనిపిస్తున్న పరిణామం ఏంటంటే, అభ్యర్థులు అందరూ కులీనులు కాదు, అత్యంత సామాన్యులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ను, అంతకంటే సామాన్యులను కూడా ఎన్నికల బరిలో మోహరించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక సాహసం చేశారని చెప్పాలి. ఇలాంటి వారు నాయకులు కావడం వలన పైన చెప్పుకున్న బాధాకరమైన పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది. వారు సంపదలతో తొలతూగేవారు కాదు. వారి దృష్టి నిత్యం ఇతర రాష్ట్రాల్లో విస్తరించే వ్యాపారాల మీద ఉండదు. గెలిస్తే అక్కడి ప్రజల కోసమే పనిచేస్తారు. ఏ సామాన్య మధ్యతరగతికి తాము ప్రతినిధులమో వారి వికాసానికి ప్రయత్నిస్తారు. ఓడిపోయినా అలాంటి వారి పక్షాన నిలబడి తమ బాధ్యతను విస్మరించకుండా ఉంటారు. పైన చెప్పుకున్న పరిస్థితులను రూపుమాపగల అనేక మార్గాల్లో ఇది ఒక చిన్న అంశం మాత్రమే. దీన్ని మించి రాజకీయ వైరం అనేది ఎన్నికలతో ముగిసిపోతుందని, మళ్లీ ఎన్నికల సమయంలో మాత్రమే పునరుజ్జీవం పొందుతుందని నాయకులు గ్రహించాలి. ప్రతి 2 ఎన్నికల మధ్య పార్టీ రహితంగా ప్రతి నాయకుడి మదిలో ఒకటే ఆలోచన ఉండాలి. నాయకులు అనేవాళ్లు 2 పార్టీలకు చెందిన వాళ్ళు కాదు, 2 వర్గాలకు చెందిన వాళ్ళు అనుకోవాలి. ఒకటి అధికారంలో ఉండి ప్రజల కోసం పనిచేసే వర్గం, రెండోది ప్రజల మధ్యలోనే ఉంటూ అధికారంలో ఉన్నవారితో పనిచేయించే వర్గం అనే రకంగా నిర్వచనాలను మార్చుకోవాలి. ఇలాంటి దృక్పథంతో ముందుకు సాగితే పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే సంకుచితమైన కార్యకలాపాలు ఉండవు. మాటల్లో చెప్పుకోవడానికి సులువుగానే ఉంటుంది, ఆచరణలో చాలా కష్టం. అలాగని ఆలోచన కూడా చేయకుండా ఉండడం కూడా నేరమే.
ఎన్నికల తర్వాత నాయకులు సమష్టిగా ప్రజల సేవకులం తాము అని తెలుసుకోవాలి. తమను తాము పార్టీ మనుషులుగా కాకుండా ప్రజల మనుషులుగా చూసుకోవాలి. రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, హత్యలకు దారితీస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ఐడియల్స్ నవ్వు తెప్పించవచ్చు, కానీ అసాధ్యం కాదు. అలా జరిగినప్పుడు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజలు గెలిచినట్టు అవుతుంది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఆదర్శ వాతావరణం హఠాత్తుగా ఏర్పడాలనే అత్యాశ మనకు లేదు. కనీసం ఆ దిశగా చిన్న బీజం పడితే చాలు, అదే ప్రజలు గెలిచినట్టు అవుతుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.